కన్యస్వాములు తీసుకువెళ్లిన కర్రముక్కను గుచ్చి నల్లని నాడాని వేసి నమస్కరిస్తారు. ఇది కన్యస్వామి రాకను నిర్ధారించే కార్యక్రమం. అది చూసిన లీలావతి నిట్టూర్పు విడిచి తరువాతి సంవత్సరం కోసం ఎదురు చూస్తుంది. శబరిమలలో ప్రకటించే తత్వమసి విశ్వసాగోదీయం అని తెలియజేసే మహామంత్రం, ఆరాధనామూర్తి, ఆరాధకులు, ఎంతో దేదీప్యమాన స్వామిగా కనిపించే దృశ్యం అత్యద్భుతమైన దృశ్యం. అడవి పువ్వులు, జలపాతాలు, ప్రకృతి అందించిన వరప్రసాదాలు. తర్వాత అయ్యప్ప సన్నిధికి ముందుగా ఉన్న 18 తత్వాలకు చిహ్నాలైన స్వామి తత్వాధీనుడే ఉన్నాడని తెలియజేసే 18 మెట్లు ఎక్కి వెళ్లి అయ్యప్ప